రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పటినుంచో జరుగుతుంది 3 ఏళ్ల నుంచి. అప్పట్లో పెంచారంటే ఒక అర్థం ఉంది. ఇంకా పెంచడం ఏంటి? బంగారం ధరలు, వెండి ధరలు. అట్లాగే ఆహ్, ఏది ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం లేదా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం 2 ఏళ్లయింది. అప్పుడు పెరిగినాయి అంటే ఒక అర్థం ఉంది. ఇంకా కంటిన్యూ ఇప్పుడు పెంచుకోవాల్సిన అవసరం ఏంటి? ఇది నేను అనేక సార్లు ప్రస్తావించింది. ఆ తర్వాత ఎక్స్‌పర్ట్స్ చెప్పినటువంటిది బంగారం, వెండి ధరలని ఫండర్స్ ఆహ్, మెయింటైన్ చేస్తున్నారు ఇది. ఈ బంగారం అంటే షేర్ మార్కెట్‌లో ఎట్లయితే హర్షద్ మెహతా సృష్టించాడో, ఇట్లాగే దీని విషయంలో గూడా కొంతమంది ఫండర్స్ కావాలని జెప్పి బంగారాన్ని విపరీతంగా కొనటం, స్కేర్సిటీ క్రియేట్ జేయడం, ఈవెన్ రిజర్వ్ బ్యాంక్స్ డాలర్‌లు వదిలేసి బంగారాన్ని తమ ఎసెట్ కింద పెట్టుకోవడం. దాంతో బంగారం ధరలు విపరీతంగా పెరిగినియి. వెండి సేమ్ పెరిగింది. అది 2,00,000 దాకా వెళ్ళిపోతుందంటూ గోల్డెన్ సాక్స్ లాంటి వాళ్ళ స్టేట్మెంట్‌తో మరింతగా ఎగబడి కొన్నారు. బంగారం నగలు కొనడం కంటే గూడా బంగారం బిస్కెట్లు లేకపోతే డాలర్లు కొన్నటువంటి పరిస్థితి. వెండిది గూడా అంతే. కిలోల లెక్కన దాన్నేమంటారు ఇటుకలు కొన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బంగారం మొన్ననే మనం ఒక ఎక్స్‌పర్ట్‌తో గూడా మాట్లాడాం. ఆయన చెప్పుకొచ్చారు దీపావళి తర్వాత ధరలు తగ్గుతాయి. మళ్ళీ ఆ తర్వాత పెరిగే అవకాశం ఉందని. ఇవాళ బంగారం 24 క్యారెట్లు రూ. 1,28,150, బంగారం 22 క్యారెట్లు రూ. 1,17,500 పలికింది. దాదాపుగా రూ. 6,000 బంగారం విలువ తగ్గడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. అదే సందర్భంలో వెండి దాదాపు 1,85,000కి చేరింది కాస్త ఏకంగా 1,65,000 అంటే రూ. 20,000 వెండి ధర తగ్గడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం.